కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటున్నారా? సో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్నర్ లైసెన్స్ కోసం, ఆ తర్వాత ఫుల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం 2 దశలుగా మనం డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేయాల్సి ఉంటుంది. సో డ్రైవింగ్ లైసెన్స్కి అంటే లెర్నర్ లైసెన్స్ కావచ్చు లేదా ఫుల్ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, మనం అటెండ్ అవ్వాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టైం స్లాట్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఏజెంట్స్ మన తరఫున కొంత అమౌంట్ తీసుకొని స్లాట్ బుక్ చేస్తుంటారు. అలా కాకుండా మనం ఆన్లైన్లోనే టైం స్లాట్ని బుక్ చేసుకొని డైరెక్ట్గా మనం ఆ టైంకి వెళ్ళేసి లైసెన్స్కి అటెండ్ కావచ్చు. సో అది ఎలాగన్నదే మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ aptransport.org అనే వెబ్సైట్కి వెళ్తే కనుక లైసెన్స్ అనే ఒక కేటగిరీ అవైలబుల్ అవుతుంది. సో అందులో లెర్నర్స్ లైసెన్సా లేకపోతే పర్మనెంట్ లైసెన్సా అన్నది మనం చూసుకోవాలి. లెర్నర్స్ లైసెన్స్ అనేది మనకి టెంపరీగా ఒక పర్టికులర్ పీరియడ్కి పనిచేస్తుంది. అలాగే ఇది పర్మనెంట్ లైసెన్స్. పర్మనెంట్ లైసెన్స్ అయితే దానికి టైం స్లాట్ బుక్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ లెర్నర్స్ లైసెన్స్ అనే దాన్ని మనం తీసుకుంటే దానికి స్లాట్ బుక్ చేసుకోవాలంటే కనుక క్లిక్ హియర్ టు బుక్ లెర్నర్స్ లైసెన్స్ స్లాట్ అని చెప్పేసి అవైలబుల్ అవుతుంది. సో మనం దాన్ని క్లిక్ చేసి ఇక్కడ లైసెన్స్ అనే దాంట్లో లెర్నర్ లైసెన్స్ టెస్ట్ అని మనం సెలెక్ట్ చేసుకొని ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళము, అలాగే టెస్ట్ సెంటర్ అనేది ఏది సెలెక్ట్ చేసుకుంటున్నామో మనం చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రంగారెడ్డి అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో రంగారెడ్డి అని తీసుకుంటే కనుక డిఫరెంట్ అవైలబుల్ అవుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ ఆఫీస్ కోకట్పల్లి. ఇప్పుడు నేను కోకట్పల్లి ఉంటాను కాబట్టి కోకట్పల్లి అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఏ డేట్న స్లాట్స్ అవైలబుల్ అవుతున్నాయి, ఏ డేట్స్ అవైలబుల్ కాబట్టి లేదంటే ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు ఆగస్టులో చూస్తే కనుక ఆగస్ట్ 20th, 21st ఇలాగే అవైలబుల్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆగస్ట్ 31st అనే దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ టైం స్లాట్లో మనం అటెండ్ అవ్వాలనుకుంటున్నాం, మార్నింగ్ 11 to 12 లేదా 12 to 1, 1 to 2 అన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం అవైలబుల్ స్లాట్స్ని ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక మనకి అప్లికెంట్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇక్కడ మనం ఎవ్రీథింగ్ మన డిస్ప్లే అంటే డ్రైవింగ్ లైసెన్స్ మరి ఏ పేరు డిస్ప్లే అవ్వాలనుకుంటున్నామో ఆ పేరుని టైప్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా మొత్తం డీటెయిల్స్ని ఎంటర్ చేసిన తర్వాత పర్మనెంట్ అడ్రస్ని, అలాగే ప్రెజెంట్ అడ్రస్ని, ఎవ్రీథింగ్, లైసెన్స్ కేటగిరీ, అలాగే ఇప్పుడు నాన్ ట్రాన్స్పోర్టా వీటన్నిటిని మనం సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక సో మనకి డ్రైవింగ్ లైసెన్స్ కోసం అటెండ్ అవ్వడానికి ఆ టెస్ట్కి వెళ్ళడానికి ఒక స్లాట్ అనేది బుక్ అయి ఉంటుంది. సో మనం సెలెక్ట్ చేసుకున్న టైము డేట్స్లో డైరెక్ట్గా టెస్ట్ సెంటర్కి వెళ్ళేసి మనం టెస్ట్ హాజరవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో కనుక మీరు ఇస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in అనే వెబ్సైట్ని విజిట్ చేయగలరు.